రైతు కంట కన్నీరు కారుతోంది. చల్లని తీయని నీళ్లనిచ్చే పంట ఇప్పుడు ఉప్పు నీటితో లబోదిబోమంటోంది. రైతులు తరబడి ఉప్పు నీరు పేరుకుపోయి కొబ్బరి చెట్లు నిర్వీర్యమైపోతున్నాయి. వేలాది మంది కొబ్బరి రైతుల బతుకు అగమ్య గోచరమై కన్నీరు పెడుతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలంలో ఉప్పు నీరు వల్ల కొబ్బరి చెట్లు చచ్చిపోతున్నాయా? శంకరగుప్తం మేజర్ కాలువ వల్ల 22 గ్రామాల్లోని కొబ్బరి తోటలు ఉప్పుమయంగా మారిపోయాయా? వైసీపీ నిర్లక్ష్యం వల్ల 2000 ఎకరాల్లో 2 లక్షల కొబ్బరి చెట్లు చనిపోయాయా? ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటనతో న్యాయం జరుగుతుంది అనే ఆశాభావం రైతుల్లో వ్యక్తమవుతోందా? కేరళను తలపించే పచ్చని కోనసీమలో కొబ్బరి చెట్ల ఘోషపై ఏబిఎన్ స్పాట్లైట్. శంకరగుప్తం మేజర్ వెంట కొబ్బరి తోటల్లోకి సముద్ర నీరు, చనిపోతున్న కొబ్బరి చెట్లు. 22 గ్రామాల్లో కొబ్బరి తోటలు నీట మునక, చచ్చిపోయిన 2 లక్షల కొబ్బరి చెట్లు. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. దసరా తర్వాత పవన్ కళ్యాణ్ పరిశీలన. అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం శంకరగుప్తం మేజర్ కాలువ వెంబడి ఉన్న గ్రామాల్లోని కొబ్బరి తోటల్లోకి సముద్రపు నీరు చేరుతోంది. దానితో కొబ్బరి చెట్లు చచ్చిపోతున్నాయి. 23 కిలోమీటర్ల పొడవు ఉన్న శంకరగుప్తం మేజర్ డ్రైన్ వల్ల 22 గ్రామాల్లోని పొలాలు నెలలో 10 రోజుల పాటు సముద్రపు నీటితో మునిగిపోతున్నాయి. పౌర్ణమి, అమావాస్య రోజుల్లో సముద్రపు పోటు వల్ల ఉప్పు నీరు పొలాల్లోకి చేరి కొబ్బరి చెట్లపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇప్పటి వరకు 2000 ఎకరాల్లో 2 లక్షలకు పైగా కొబ్బరి చెట్లు చచ్చిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కొబ్బరి చెట్లపై ఆధారపడి ఉన్న రైతులతో పాటు వేలాది మంది కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి దసరా తర్వాత నష్టపోయిన కొబ్బరి చెట్లను పరిశీలిస్తానని ప్రకటించడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. కోనసీమ ప్రాంతంలోని శంకరగుప్తం మేజర్ కాలువ వైనతేయ నది పాయలో కలుస్తుంది. సముద్రపు పోటు సమయంలో నీరు శంకరగుప్తం మేజర్ డ్రైన్లోకి చేరి అక్కడి నుంచి కొబ్బరి తోటల్లోకి ప్రవహిస్తుంది. శంకరగుప్తం మేజర్ డ్రైన్ వెంబడి ఉన్న కేసనపల్లి, గొల్లపాలెం, తూర్పుపాలెం, పడమటిపాలెం, శంకరగుప్తం, అడవిపాలెం, గూడపల్లి, గుబ్బలపాలెం, పల్లిపాలెం, కాట్రెండిపాడు, లంక గ్రామాలతో పాటు సుమారు 22 గ్రామాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. 2018 నుంచి శంకరగుప్తం మేజర్ డ్రైన్ వల్ల కొబ్బరి తోటలు ఉప్పుమయంగా మారి చెట్లు చచ్చిపోతున్నాయి. ప్రతి ఏడాది ఫిబ్రవరి నుంచి 22 గ్రామాల్లోని కొబ్బరి తోటలు ఉప్పు నీటితో నిండిపోతున్నాయి. అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఇప్పటి వరకు న్యాయం జరగలేదని రైతులు వాపోతున్నారు. గత వైసీపీ ప్రభుత్వం శంకరగుప్తం మేజర్ డ్రైన్ వల్ల వచ్చే నష్టంపై ఏ విధమైన చర్యలు చేపట్టకపోవటం వల్ల సుమారు 2000 ఎకరాల్లో కొబ్బరి చెట్లు పూర్తిగా చచ్చిపోయాయి. శంకరగుప్తం మేజర్ డ్రైన్ వల్ల కొబ్బరి తోటలు సర్వనాశనమయ్యాయని కేసనపల్లి సర్పంచ్ నాగేంద్ర ప్రసాద్ అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించాలంటున్నారు. 10 గ్రామాలు సర్వనాశనం. ఎందుకంటే మాకు పోయిన ఆస్తి అయితే 2000 ఎకరం ఉంటుంది కొబ్బరి తోట. 2 లక్షల కొబ్బరి చెట్టు నష్టపోయింది. మేము అప్పటి నుంచి కూడా గత ప్రభుత్వం నుంచి కూడా అనేక ధర్నాలు, అనేక విధానాలు చేస్తే అప్పటి కలెక్టర్లు, అధికారులు, హార్టికల్చర్ కానీ, అగ్రికల్చర్ కానీ, పీడబ్ల్యూడీ కానీ అధికారులు రావటం, పర్యవేక్షించడం, ఇంతవరకు మాకు ఏ విధమైన సొల్యూషన్ రాలేదు. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కలెక్టర్స్ వచ్చారు, స్కాలర్స్ వచ్చారు, పిహెచ్డీలు వచ్చారు, సైంటిస్టులు వచ్చారు, కానీ ఫలితం శూన్యం. కూటమి ప్రభుత్వంపై కొందరు స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే స్పందించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఒక చెట్టు తల్లి పేరు చెట్టు నాటమంటున్నారు. ఇంత ప్రాంతం అతాళకుతలం అయిపోతే పట్టించుకున్న నాదులు కనిపిస్తుంది. 2 లక్షల చెట్లు, 2000 మంది రైతులు సర్వనాశనం అయిపోయి ఆ లబోదిబి అంటుంటే పట్టించుకునే ప్రభుత్వం కనిపించడం లేదు. గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కూడా, ఇది మా ప్రభుత్వం ఏమైనా పట్టించుకునే పరిస్థితి కాబట్టలేదు. కాబట్టి దీని మీద సరైన నిర్ణయం తీసుకోబట్టే మేము రిలే నిరాదీక్షలు, తదనంతరం ఆమరణ దీక్ష దిగటానికి
నిశ్చయించుకోవడం జరిగింది. రైతులతో పాటు కొబ్బరి పీచు పరిశ్రమపై ఆధారపడ్డ కార్మికులు జీవనోపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శంకరగుప్తం డ్రైన్ వెంబడి ఇరువైపులా గట్లు నిర్మించి ఉప్పు నీరు పొలాల్లోకి రాకుండా అడ్డుకోవాలని వారు కోరుతున్నారు. కానీ ఇప్పుడు మా ఈ కేశంపల్లి గ్రామంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా, రైతులే కాదు వ్యాపార పరంగా చేసుకునే కాయిర్ ఇండస్ట్రీకి సంబంధించిన ఈ యొక్క వ్యాపారస్తులు ఇక్కడ దొరికే మెటీరియల్ వారికి ఎక్కడ కూడా దొరకట్లేదు. ఇప్పుడు దానివల్ల ఇప్పుడు పని లేక ఉపాధి కల్పించేటువంటి కూలీలకు కూడా పని లేక వాళ్ళు ఎవరికాళ్ళు ఇంటి దగ్గర కూర్చొని ఏదైనా గవర్నమెంట్ వారు వచ్చి ఈ యొక్క కేశంపల్లి గ్రామంలో ఇలాగ కరవాక, గొలపాలెం, తూర్పాలెం, పడవడపాలెం ఈ యొక్క గ్రామాలకి ఏటుగట్టు అనేది వేస్తేనే కానీ ఈ యొక్క సమస్య మాకెక్కడ పోదని చెప్పేసి మేము తెలియజేస్తాం. 2014లోనే టీడీపీ ప్రభుత్వం శంకరగుప్తం మేజర్ డ్రైన్ కు 8 కిలోమీటర్లు డ్రెడ్జింగ్ చేసింది. వైసీపీ ప్రభుత్వం ఆ పని చేయకుండా వదిలేయటం వల్లే సముద్ర నీరు కొబ్బరి తోటల్లోకి ప్రవేశించి చెట్లు చచ్చిపోతున్నాయి. ఈ కేశంపల్లి గ్రామాల్లో 9 గ్రామాలను ఆనుకుని ఉన్న గ్రామాలని సందర్శించి తగు న్యాయం వెంటనే జరిపిస్తానని చెప్పడం జరిగింది సార్. అలాగే సీఎం గారు, డిప్యూటీ సీఎం గారికి, సీఎం గారికి, నారా లోకేష్ గారికి నేను మనవి చేసుకునేది ఏమనగా, కేశనపల్లి గ్రామంలో ఉన్న ఈ కొబ్బరిని పట్టుకుని ఉన్న ఎంతో మంది కూలీ రైతులండి. అందులో కాయర్ ఫ్యాక్టరీలు, ఒక కాయర్ ఫ్యాక్టరీకి వచ్చండి 30 నుంచి 40 మంది కాయర్ ఫ్యాక్టరీలో పనిచేస్తారు సార్. ఈ కాయర్ ఫ్యాక్టరీలు ఈ 9 గ్రామాల్లో ఇంచుమించు 95 ఫ్యాక్టరీలు ఉండియండి. సగం అంటే సుమారుగా 8.5 కిలోమీటర్ల బ్రిడ్జిని పూర్తి చేశారు. అది రివర్ మౌత్ దగ్గర నుంచి చేయడం వలన, మిగిలిన ప్రాంతం చేయకపోవడం వలన ఈ సముద్రంలోని నీరు, ఉప్పు నీరంతా కూడా ఊరి మీద పడతా ఉంది. కొబ్బరి చెట్లు చనిపోతున్నాయి. ఈ కొబ్బరి చెట్లు చనిపోవడం వల్ల కేవలం కొబ్బరి రైతులు మాత్రమే కాదు, కొబ్బరి మీద ఆధారపడి కోయిర్ ఇండస్ట్రీ కానివ్వండి, ఉలుపు కార్మికులు కానివ్వండి, దింపు కార్మికులు కానివ్వండి, అందరి యొక్క జీవితాలు కూడా అతలాకుతలంగా మారిపోయినటువంటి సందర్భంలో మేము ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో అనేక అధికార వర్గాలకు తెలియజేసినప్పుడు మేము ఇది జనసేన పార్టీ యొక్క జనవాణి కార్యక్రమంలో కూడా మేము ఈ కాగితాలు ఇవ్వడం జరిగింది. మీడియా ప్రతినిధుల ద్వారా అనేక సార్లు సోషల్ మీడియాలో కూడా ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఏదో విధంగా పరిహారం చెల్లించకపోతే తమ పరిస్థితి దారుణంగా తయారవుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. మరి ప్రభుత్వానికి ఆ సంగతి అర్థమవుతుందో లేదో.